ఏం పేరు బ్రదర్? రాజ్ కుమార్. ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నావు? నేను 5 years నుంచి 5 years. లాస్ట్ నోటిఫికేషన్ రాసిన పోలీసు. నేను పోలీస్ 70,000 ఉద్యోగాల్లో నీకు రాలేదు. 70,000 ఉద్యోగాల్లో నీకు రాలేదు. ఆ 70,000 ఉద్యోగాలు అనేది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయలేదు, అది గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ లో కట్ ఆఫ్ లో జాబ్ మిస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళు. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆ పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తాం. 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు 19,000 ఖాళీలు ఉన్నాయండి పోలీస్ శాఖలో. 19,000 ఖాళీలు ఉంటే కేవలం 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి దీన్ని. అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము 19,000 ఖాళీలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా, ఆ ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేయండి కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరే చెప్పారు కదా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. మీరు చెప్పి మళ్ళీ ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ మీ మేనిఫెస్టోలోనే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే phase 1 phase 2 కింద 2023 డిసెంబర్లో మళ్ళీ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు కూడా 2025 ఏప్రిల్లో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇప్పటివరకు వేయలేదు. ఇప్పుడు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గత సంవత్సరం నుండి చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వేస్తారు కావచ్చు నోటిఫికేషన్ అని చెప్పేసి మేము మళ్ళీ వచ్చి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్తే మేము తీవ్ర మనోవేదన కూర్చోడం జరుగుతుంది. 5,000 వేస్తే ఏముందా అన్న, ఏమొస్తాయి? ఎవరికి వస్తాయి జాబ్? ఇప్పుడు మన రిజర్వేషన్ చూస్తే 13 రకాల రిజర్వేషన్ ఉంటుంది. ఇక కేటగిరీ వైజ్ చూస్తే నీకు ఒక్క పోస్ట్ కూడా రాదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఇంకా ఇంటికి పోయి ఏం ముఖం పెట్టిన ఇంటికి పోమంటారు అన్న. ఎవరికి ఏం చెప్పుకోవాలి? ప్రజాపాలన లేదు, బొంద లేదన్న, ఏమున్నా అన్న, అంతా అవుతుంది అన్న, వేస్ట్. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ గవర్నమెంట్ కి ఓటేసి ఇక అది చెప్పుకోలేనన్న, అంత ఘోరంగా ఉన్నది. అవసరం అన్న ఎంత ఘోరంగా వీళ్ళతోని మాట్లాడు, ఈ రోడ్ల మీద తిరుగుడు అవసరం ఇది? సో ఏం చెప్తావు? 5,000 వేస్తే మాకు వద్దన్న, నోటిఫికేషన్ వద్దు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఇచ్చుకొని మాకు అవసరం లేదు. వాళ్ళు ఇష్టం, మాకు అవసరం లేదు. వేస్తే 19-20 నోటిఫికేషన్ వేయండి. ఏజ్ రిలాక్సేషన్ 36 చేయండి. జియో నంబర్ 46 గురించి ఇది స్టేట్ క్యాపిటల్ కాబట్టి దీన్ని ఓపెన్ జోన్ లో పెట్టి మాకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు నువ్వు 19,000 నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయన్నా? నువ్వు 5,000 ఇస్తే నీకు ఎవరికి అది సగం మంది అప్లై చేయడానికి రాదన్న. 19,000 నోటిఫికేషన్ ఇస్తే పాలాభిషేకం చేయడానికి సిద్ధం అన్న. ఆయన వేసి ఇప్పుడు ఆయన వేస్తాడనే మేము ఆయనకి ఇంత పట్టాభిషేకం చేసి ఏమంటారన్న సామెత అక్కడ కూర్చోబెట్టినాం. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ చూపెట్టినాం. ఇప్పుడు ఆయన వేస్తే కదా అన్న చెప్పేది. ఇప్పుడు నువ్వు వెయ్యవు చేయవు, నువ్వు మాటలతోనే గడుపుతావు, అంత మాటలతోనే చెప్పుకుంటాను. అవసరం అన్న ఇంత ఘోరంగా నడిపించుడు? ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నా చెప్తురు అన్న. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఎత్తావు 5,000 సరే, అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపిస్తావు. అప్పటి వరకు కొంత రేజ్ అయిపోతుంది. నువ్వు తర్వాత 14,000 ఎత్తింది, 15,000 మాకు ఏజే ఉండదు అప్పటి వరకు. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ మాకు అవసరమా ఆ నోటిఫికేషన్ తోని? అందుకే ఇప్పుడు మేము తీవ్రంగా ఖండిస్తాం అన్న. మాకు ఖచ్చితంగా 19,000 నోటిఫికేషన్ వేయాలి, లేకపోతే పెద్ద ఉద్యమం చేస్తాం. ఏమైనా పర్లేదు, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది, అంత అయిపోతుంది, ఏమైనా పర్లేదు, పెద్ద ఉద్యమం మాత్రం చేస్తాం ఖచ్చితంగా.